దేవుని నామానికి చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వలన ఈ శిలువ ధ్యాన కూడికలో ఈరోజు ఆలయ శుద్ధీకరణ అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆలయ శుద్ధీకరణ మార్కు సువార్తలో 11వ అధ్యాయము 17 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఆలయంలో క్రయ విక్రయాలు చేయుచున్న వారిని వేళకొడుతున్నట్టుగా రూపను మార్చే వారిని, వారి బల్లలను గువ్వలను మరి వారి పీటలను పడదోయుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని మాట్లాడు ప్రార్థించు. ప్రేమ గల ప్రభువా, కృపగల మా పరలోక తండ్రి, నీ మందిరము ప్రభువా ఎంత శ్రేష్టమైనదో మా వివరిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. నా మందిరము ప్రార్థన మందిరం అనబడునని, సర్వజనులకు అది ప్రార్థించే స్థలం అని మీరు తెలియజేసిన విధానం వైపు మీకు వందనాలు. ఆ ప్రార్థనా స్థలాన్ని దొంగల గుహగా మార్చకూడదని ప్రభువా నువ్వు ఆజ్ఞాపించావు. నీవు ఈ ప్రత్యేక సమయంలో నీ మందిరం గురించి మాట్లాడుకోవాల్సిందిగా, ధ్యానించుకోవాల్సిందిగా మాతో నివాసం చేయమని, మమ్మల్ని దర్శించమని, మా అంతరంగంలో మీ ఆలయానికి ఉన్నటువంటి శ్రేష్టతను, పరిశుద్ధతను మాకు వివరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ మందిరము సర్వజనులకు ప్రార్థన మందిరం అన్నాం. ఆ మందిరం గురించి మేము ధ్యానిస్తుండగా మాకు బలపరచమని, మాతో మాట్లాడమని, ఈ సన్నిధి మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారా, దేవుడు ఆయన మందిరం గురించి ఈ మాటలు మాట్లాడటం మనం గమనించదగినటువంటి విషయం. ఎందుకంటే ఆరాధించే స్థలం దేవుని మందిరం అనగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు, ఆయనను ఆరాధించడానికి ఆశ కలిగిన వారు ఆయన మందిరంలో ప్రవేశించి ఆయనను ఆరాధించే వారి వరకు ఆ మందిరాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఈ మందిరంలో శ్రేష్టమైన కార్యాలు జరగాలి, పరిశుద్ధమైన కార్యాలు జరగాలి, పరిశుద్ధమైన ఆ ఆరాధన జరగాలి. అలా కాకుండా అక్కడ ఎవరు ప్రవేశించారు అంటే క్రయ విక్రయాలు చేసేవారు వచ్చారు. క్రయ విక్రయాలు అంటే అమ్మేవాడు, కొనేవాడు వ్యాపారం చేస్తున్నారు. ఏంటి ఈ వ్యాపారం అంటే, పస్కా పండుగ సందర్భంగా దేవుని ఆలయానికి అందరూ వచ్చి ఆరాధించడానికి ప్రభు సన్నిధిలోనికి నడిపించబడతారు. అలా వచ్చేవాడు వట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు కనుక వారి పాప విముక్తి కొరకు, వారి పాప విమోచన కొరకు ఆ మందిరంలో మరి వీళ్ళు గువ్వలు కానీ పావురాలు కానీ పాప క్షమాపణ నిమిత్తము అర్పించాలి. మీకు ఈ మాట కావాలంటే లూకాసు సువార్తలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో యేసయ్యను మందిరానికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వీరు చూడండి, 2వ అధ్యాయం 22, 24 వచనాలు మనం చదువుకుంటే, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు
ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడినట్లు రూపాల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఇది ధర్మశాస్త్రంలో ప్రభు చెప్పినటువంటి మాట. తొలిచూరు పుట్టిన మగబిడ్డను దేవుని మందిరానికి తీసుకువెళ్ళాలి. ఆ మందిరానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ దినములో కొన్ని దినాలు లెక్కబెట్టి శుద్ధీకరించడానికి దేవుడు ఏర్పరిచిన దినాలు. ఆ బిడ్డ జన్మించినప్పుడు తల్లి అపవిత్రమైన స్థితిలో ఉంచాలి కాబట్టి ఆ మైలు వాటితో ఆమె శుద్ధీకరించబడిన తర్వాత మన భాషలో మన వాళ్ళు పురిటి స్నానం అంటారు. ఆ స్నానం అయిన తర్వాత వీళ్ళు మందిరానికి వెళ్ళాలి. వెళ్ళేవాళ్ళు ముక్తి చేతులతో వెళ్ళకూడదు. ఏమీ కారణం ఒకసారి 12వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే లేవీ కాండము 12వ అధ్యాయము 8వ వచనంలో ఈ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమనంటే ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల కొవ్వులనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకుని రావాలి. దహన బలి ఒకటి, పాప పరిహారార్థ బలి ఒకటి తీసుకుని రావాలి. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత, ఆ పురిటి వల్ల వచ్చిన దోషం, ఆ మైలు అంతా తీసివేయబడాలి. అంటే పురిటి స్నానం అయిన తర్వాత దేవుని మందిరానికి తీసుకురావడం. తీసుకొచ్చినప్పుడు వాళ్ళ స్తోమతను బట్టి దేవునికి ఆరాధన బలి అర్పణ జరిగించారు. చాలా మంది చాలా గొప్పగా అది చేసుకుంటారు. దీన్ని మన వాళ్ళు లెక్క పెట్టి మరి ఎలా లెక్క పెట్టారు ఏంటి అనేది మనకు అవసరం లేదు. కానీ 21 రోజులు అంటారు కదా, ఆ రోజు మరి దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయబడాలి. ఇది ఆయన చేసిన నిర్ణయం. ఎవరి విషయంలో? తొలిచూలు బిడ్డ విషయంలో ప్రభు మగపిల్ల అన్నాడు. ఆ విషయంలో ఇది జరగాలి. అయితే వీళ్ళు అటువంటి సందర్భాలతో పాటు యేసయ్య శిలువ మరణానికి అప్పగించబడే ముందు పస్కా పండుగ అనేది ఒకటి వస్తుంది. ఆ పస్కా పండుగ సందర్భంగా వీళ్ళు దేవునికి అర్పణ చెల్లించారు. చెల్లించే సమయంలో వాళ్ళ దగ్గర ఒక విధంగా చెప్పండి, ఒక 10 రూపాయలు కాడికి వెయ్యాలి అనుకున్నారు అనుకోండి. వాళ్ళ దగ్గర చిల్లర ఉండదు. వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాక నీ దగ్గర చిల్లర ఉందా, లేకపోతే ఆ షాపులో ఉన్నా ఈ షాపులో ఉన్నా అని వెతుకుతారు. అలాంటి వెతుకులాట సందర్భంలో వ్యాపారం చేసే మనస్సు ఉన్నవాళ్ళు అక్కడ చిల్లర పెట్టుకుని కూర్చుని ఉంటారు. మందిరంలో చిల్లర పట్టుకుని ఇవాళ కూడా ఫస్ట్ ఎంత కమిషన్ ఇస్తారు కదా చిల్లర ఇస్తే ఈ పెట్టి వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారంతో డబ్బు సంపాదించే వాళ్ళు మందిరంలోనే ఉండి అలాంటి అవసరత ఉన్న వాళ్ళ కోసం చిల్లర ఇస్తా ఉన్నారు. అది వ్యాపారం. దేవుడు యేసయ్య దాన్ని నా తండ్రి ఇల్లు దేవాలయం కదా, ఆరాధించబడే స్థలం కదా, దీనిని వ్యాపార వీలుగా మారుస్తారా అని చెప్పి ఆయన కోపపడి ఆ వ్యాపారం చేసే వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళు వేసుకున్న టేబుల్స్ అన్ని తోసేసి వాళ్ళ వ్యాపారాన్ని దేవుడు మరి మూసివేయించాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తారు. మన చర్చెస్ లో
ఇప్పటికీ పెద్ద పెద్ద చర్చెస్ లో ఇలాంటి వ్యాపారం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మీరు మీ ఇంట్లో, మీ పెరట్లో, మీ పొలంలో పండిన పంట, జామకాయో, వంకాయో, టెంకాయో తీసుకుని వస్తారు మందిరాన్ని. తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఆర్డర్ దగ్గర నిలబడి ఆ టెంకాయ చూపించి ఏం చెప్తారు? వేలం వేస్తారు. ఆ వేలం వేసినప్పుడు దేవుని పాట అంటారు. అంటే దేవుడు పాడుతున్నాడా? ఈ పాట, ఈ వ్యాపారం అని దేవుడు చెప్పాడు కదా. ఈయన ఇంకా దాన్ని ఎందుకు కోరుకుంటాడు? ఇంకా ఎందుకు ఈ వ్యాపారం జరగాలని ఆశపడతాడు? ఆయన ఖండించాడు కదా, ఆయన గద్దించాడు కదా, బయటికి నెట్టివేశాడు కదా. ఇది మందిరంలో జరగడానికి వీలు లేదు. అవసరమైతే ఆ డోర్ అవతల మీరు వేలం వేసుకోండి. మందిరంలో అటువంటి వ్యాపారము, వేలము జరగడానికి వీలు లేదు. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం. ఉదాహరణకి, నీ హృదయమే నా ఆలయము అన్నాడు దేవుడు. అవునా? ఎవరు యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరు యేసును నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకున్నారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా కుమారులు, కుమార్తెలు అని అధికారం ఇచ్చాడు. మన పెంపుడు పిల్లలు కాదు, ఎవరో ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఒక అధికారపూర్వకంగా దేవుడు మనకు పేరు పెట్టాడు. చదవండి, తనందరూ అంగీకరించడం వారందరికీ అనగా దేవుడి పిల్లలు ఆకరమాట. నేను చెప్పేది ఇంకా ముందు నుంచి ఉంది. ఎవరు వీళ్ళు? స్వామి అందరూ అంగీకరించారో వారందరూ అనగా తన నామమును బట్టి విశ్వాసం ఇచ్చిన వారందరూ దేవుని విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని దేవుని కుమారుడు కాదు. విశ్వాసము చూపిన వాడు దేవునికి అవసరం లేదు. నేను యేసే నమ్ముకున్నాను అంటే సరిపోదు. నీవు ప్రభులో ఆ నమ్మకాన్ని కనపరచాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. నీలో ప్రార్థన ఉండాలి, నీలో నమ్మకం ఉండాలి, నీలో దేవునికి లోబడే స్థితి ఉండాలి, నీలో ఆరాధించే మనసు ఉండాలి, నీలో ప్రభువుని ఘనపరిచేది ఆత్మీయ అనుభవం ఉండాలి, నువ్వు సాక్ష్యం చెప్పి కొంతమందిని మందిరాన్ని నడిపించే అనుభవం ఉండాలి, నీ విశ్వాసాన్ని కనపరచాలి, నీ శ్రమలో, నీ దుఃఖంలో ప్రభువునికి పని చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ నీకు ఉండాలి. ఇవేమీ లేకుండా నేను మందిరానికి వస్తున్నాను, నేను కూర్చున్నాను, ఆమె అన్నకి వెళ్ళిపోతున్నాను అనుకుంటే ఈ భక్తే కాదు. ఈ ప్రార్థన ఎవరికి అవసరం లేదు. నీవు దేవునికి అవసరం లేదు. ఎందుకంటే ఏదో విగ్రహంలో వచ్చి కూర్చుని సమయం అయిపోయాక టైం పాస్ చేసి నేను మందిరానికి వెళ్ళాను అని అజ్ఞానం చేసుకున్నాను అనుకుని మరి కాలం గడిపేస్తే అది అయ్యేది కాదు. నీ మనసులో ఉన్న దుర్బుద్ధి, నీ మనసులో ఉన్న అజ్ఞానం, నీవు ప్రవర్తిస్తున్న తీరు దేవునికి కోపం రేపేగా ఉన్నాయి. దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వారి యొక్క జీవితాల్లో దేవునికి అవసరం లేదు. నువ్వు బలైపోవాలి దేవునికి. బలి అర్పణ రెండోది ఏం చెప్పాడండి? 2 గోవులైనా 2 పావుల పిల్లలైనా తీసుకురావాలి అని చెప్పాడు. వారిని బలి అర్పించాలి. లేవి కాండలో ఏం చెప్పాడు? రెండేమో బలికి, రెండేమో పాప పరిహారార్థ నిమిత్తం దేవునికి బలిగా. అవి గువ్వ, పావురము అన్నాడు. 2 ఒకే జాతికి చెందినటువంటి, ఒకే జాతికి చెందినవి గువ్వ గాని పావురం గాని. గువ్వ, పావురము అనే ఈ రెండు జీవులు, ఈ 2 పక్షులు పరిశుద్ధాత్మకు గుర్తు, పవిత్రమైన జీవితానికి గుర్తు.
ప్రభువుని నిత్యము ఆరాధించే వారికి గుర్తు. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు దైవ సన్నిధిలో వారి యొక్క కృతజ్ఞతలు తెలియచేసేటువంటి వారికి గుర్తు. అటువంటి అర్పణ సమర్పణ దేవుడు అంగీకరిస్తాడు. నువ్వేదో నోటితో రెండు మాటలు చెప్పేస్తే అది అంగీకారం కాదు. హృదయంలో నుంచి రావాలి అర్పణ. ఈ హృదయాంతరంగాల నుంచి దేవునికి ఆ సమర్పణ రావాలి బయటికి. లేకపోతే అది వ్యాపారంతో పోల్చాడే. చిల్లర అమ్ముకునేవాడు, చిల్లర చూసుకునేవాడు, భూమిని అమ్మేవాడు, ఈ పావురాన్ని అమ్మేటువంటి వాడు. ఇది క్రయ విక్రయాలు చేసే స్థలము కాదు. ఇది వ్యాపార బిల్లు కాదు. యేసయ్య కోపడ్డాడు. అక్కడ బలం నింటేశాడు, బయటికి పొమ్మన్నాడు. గమనించారా? అంటే నవ్వుతూ అన్నాడు, సీరియస్ గా అన్నాడా? సీరియస్ గా అంటే కోపం. యేసయ్య కోపపడిన సందర్భాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయో ఎప్పుడైనా చదివినప్పుడు మీకు తెలిసిందా? ఎప్పుడైనా మనకు రోజు వస్తుంది ఏంటి? ఇది ప్రతి నిమిషంలో కూడా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. గంటకి అరగంటకి కోపపడే వాళ్ళు ఉన్నారు. అయిందానికి కాందానికి సడుక్కునే వాళ్ళు ఉన్నారు. అయిందానికి కాందానికి మింగేద్దామని చూసేవాళ్ళు ఉన్నారు. రకరకాల భావాలు వ్యక్తీకరిస్తుంటారు. కానీ ఇక్కడ గమనించండి, యేసయ్య కోపపడిన సందర్భాలు రెండే రెండు. ఒకటి, ఆయన మందిరాన్ని వ్యాపార వీలుగా చేసినందుకు. రెండవది, చిన్న పిల్లలను ఆయన ఎదురు రాకుండా ఆటంకపరిచినందుకు. ఈ రెండు సందర్భాల్లోనే ఆయన కోపపడ్డాడు. మరి మన జీవితాల్లో ఎప్పుడెప్పుడు కోపపడుతున్నాం? అయిందానికి కాందానికి కోపమే. అంతేనా? నిజం చెప్పండి. అయిందానికి కాందానికి కోపమే. ఎందుకంటే శరీరంలో అపవాది ప్రవేశించిన కారణంగా నిన్ను ఆ రీతిగా వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ రీతిగా నిన్ను వాడు ఒక విధంగా చెప్పాలంటే వాడి మార్గంలో నిన్ను నడిపించేసుకుంటున్నాడు. నిన్ను ఆ రీతిగా పెంచి పోషిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం దేవుని కనుదృష్టిలో ఉన్నామని మర్చిపోక, ఆయన మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని ఎరిగి, మన హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించి దేవునికి భయపడాలి. ఎందుకంటే నిన్ను లెక్కడుంటాడు దేవుడు. ఈ కుమారుడికో కుమార్తెకో ఒక 1000 రూపాయలు 500 ఎంతో కొంత డబ్బులు ఇచ్చి బయటికి మార్కెట్కి వెళ్ళి ఏమన్నా తెమ్మన్నప్పుడు, లేదా ఏమైనా కొనుక్కో మిగిలిన తెచ్చినా ఇవ్వు అని చెప్పినప్పుడు నమ్మకంగా నీకు మిగిలిన డబ్బులు ఇచ్చే పిల్లలు మన పిల్లలే. డాడీ ఇచ్చాడు కదా, తిరిగి ఇవ్వలేదు. మా మమ్మీ ఇచ్చింది కదా, కొనుక్కోమని ఇచ్చింది కదా, ఈ రూపాయలు మిగిలిన చిల్లర ఇవ్వలేదు అని మనం సమర్థించుకుంటాం. మనం కూడా కొడుకే కదా, ఏం తింటాడు తింటాడు అని నీవు లెక్కడు. అవునా? అడగం. ఎందుకు అడగం? వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి. వాడు మూర్ఖుడైపోయినా, వాడు త్రోవ తప్పినా, వాడు ఇంకేమైనా కాని పనులు చేసి ఆ డబ్బు ఖర్చు పెట్టినా అడగలేదు అంటే నీవే దానికి బాధ్యుడు. కానీ యేసయ్య అడుగుతాడు. ఎబ్రీ 4:13 చూడండి. నీ వేస్తున్న ప్రతి అడుగు యేసయ్య చూస్తున్నాడు. నీవు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆయన చూస్తున్నాడు. కాలేజీకి అని చెప్పి చాలా మంది అటు ఇటు తిరుగుతారు. స్కూల్కి అని చెప్పి స్కూల్కి వెళ్ళరు. అది నాన్నకి తెలియకపోవచ్చు, అమ్మకి తెలియకపోవచ్చు, మీ ప్రిన్సిపాల్కి తెలియకపోవచ్చు ఎక్కడికి వెళ్ళావో. కానీ యేసయ్యకి తెలుసు. జ్ఞాపకం చేసుకో.
హెబ్రీ 4:13 చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము అంటే సృష్టి ఏది మనము ఎవరికి లెక్క అప్పగించవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక ఏకగా కనబడుతుందండి. సీసీ కెమెరాలు పెట్టుకుంటాం మన ఇళ్ళలో. ఎందుకు? ఏదైనా జరగకూడదు జరిగితే అందులో రికార్డ్ అయితే ఆ నష్టాన్ని సరి చేసుకోవడానికో జరిగిన దాన్ని మరలా ఎవరు చేశారో ఏంటో తెలుసుకోవడానికో వాడు పనిష్మెంట్ అర్హుడైతే వాడికి పనిష్మెంట్ ఇవ్వడం కోసమో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కోసమో ఆ సీసీ కెమెరాలు పెట్టుకోడు. తెలియని వాళ్ళు సీసీ కెమెరాలో వైర్ ఎక్కడ ఉందో చూసి వైర్ కట్ చేసి వాళ్ళు పని చేస్తారు. కొంతమంది యథావిధిగా వాళ్ళ పనులు చేసుకుంటారు. మీరు గమనించండి, నువ్వు వైర్ కట్ చేసినా చూసే దేవుడు ఉన్నాడు. ఆయన దృష్టికి కనపడని ఏదీ లేదు, అన్ని స్పష్టంగా చూస్తున్నాడు. ఆ దేవునికి లెక్క చెప్పాలి. అయినా డాడీ 1000 రూపాయలు ఇచ్చాడు, దాన్ని కొనుక్కోమన్నాడు, అది కొనుక్కుంటే నాకు 800 అయ్యింది, మిగిలిన 200 రూపాయలు నమ్మకంగా మా డాడీకి ఇచ్చేయాలి అనుకునే కుమార్తె కానీ కుమారుడు కానీ భార్య కానీ భర్త కానీ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే అటువంటి నమ్మకం ఉన్నవారు దేవుడు కాదు. నువ్వే పని చేసినా అందులో నమ్మకం అనేది ఉండాలి. నిన్ను ఖర్చు పెట్టుకోమని ఇచ్చినప్పటికీ ఆ డబ్బు సంపాదించింది ఎవరు? నీకు ఇచ్చిన వాడు. ఆ డబ్బు మీద అధికారం ఎవరికి? నీకు ఇచ్చిన వాడు. నీకు ఖర్చు పెట్టుకోమని ఇచ్చినప్పటికీ సంపూర్ణ అధికారం నీకు ఇచ్చిన వాళ్ళకే ఉంది. మిగిలితే సరే మిగిలితే చేసుకో అని తండ్రి లేక నీకు ఇచ్చిన వాళ్ళు అంటే దాని మీద నీకు హక్కు వస్తుంది. అట్లా కాకుండా మన ఇష్టమంతుడిని వ్యవహరించాలంటే అది కాని పని. అందువల్ల ప్రభు 24 గంటల సమయం మనకి ఇచ్చాడు వాడుకోమని. అందులో ఆయన సమయం అంటూ ఉందన్నాడు. ఆయన సమయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి. ఇస్తున్నామా? ఈ లెక్కంతా ఆయన చూసేటప్పటికి ఎంత అయిపోతుంది? మనం మొయ్యలేనంత, నువ్వు సమాధానం చెప్పుకోలేనంత న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, న్యాయపీఠం ఎదుట నీవు నిలబడినప్పుడు మరి నువ్వేం చేస్తావు? దేవుడు నీ విషయాన్ని మరి అడిగినప్పుడు నువ్వు ఏమి సమాధానం చెప్తావు? చూడండి, కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో మాట చెప్పారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అడగడానికి చేపిస్తాడు. నువ్వేం చేసావో నీ లైఫ్ లో ప్రభు నీకు ఆయుష్ ఇచ్చాడు కదా, ఈ ఆయుష్ లో ఇన్ని గంటల సమయం ఉంది కదా, ఇన్ని గంటల సమయాన్ని నువ్వు ఎలా వాడుకున్నావు? ఇన్ని గంటల సమయాన్ని నువ్వు ఎలా వాడుకున్నావు? దుర్వినియోగం చేసావా లేకపోతే దేవుని మహిమ కొరకు చేసావా? ఎలా చేసావు అని అడగడానికి ఆయన నిలబడతాడు. ఆయన చేతిలో స్పష్టమైన క్రాసు, ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడి చేతిలో అద్భుతమైన త్రాసు ఉంది. క్రాస్ అంటే నాట్ కోబ్రా, బ్యాలెన్స్.
తక్కిడ మన 3 భాషలో చెప్పాలి. అది పట్టుకొని నిన్ను చూస్తున్నప్పుడు ఇంకో భాషలో వేయింగ్ మిషన్. ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే అందుకే ఏ న్యూస్ పేపర్ కొనుక్కున్నాడు వచ్చాడు అనుకోండి, పాత సామాను కొనుక్కున్నాడు వచ్చాడు అనుకోండి, వాడు సామాన్ అంతా ఆ దాంట్లో వేసుకుని వాడు ఆ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మీరేమని మాట్లాడతారు? రాయి పైకి తేలిపోతుంది, వేసిన న్యూస్ పేపర్ గడ్డి వెళ్ళిపోతున్నాయి, 2 పేపర్లు తీసే వాడు లేదమ్మా అంటే అదమ్మా నేను తీసేస్తే నాకు నష్టమమ్మా అని ఏదో చెప్పి వాడు ఒక చిన్న పేపర్ తీస్తాడు. అయినా అది కిందకి వెళ్తా ఉంటుంది, మీరు వాడిని ఇష్టపడరు కదా. అందుకని ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ ప్రకారంగా గోల్డ్ బ్యాలెన్స్ ఉండదు. చూడండి, మీరు గోల్డ్ కొనుక్కోండి అంటే వాడి గాలికి కూడా బ్యాలెన్స్ అటు ఇటు అవ్వకుండా దాని ఒక సేఫ్టీ బాక్సులు పెట్టి మనకు చూపిస్తాడు కదా. ఎందుకు? గాలికి కూడా అనుభూతి. అంటే ఈవెన్ ఒక చిన్న న్యూస్ పేపర్ చిన్నది A4 సైజ్ అనుకోండి, ఇంకా తక్కువ సైజ్ అనుకోండి, వేసిన ఆ డిఫరెన్స్ ని అది మెజర్ చేస్తుంది. అలా నీవు ఏ పని చేసినా రోమ 2:6 నువ్వేం చెయ్యి అది మంచిది కానీ చెడ్డది కానీ ఏమైనా చెయ్యి, 2 చేస్తాం మన లైఫ్ లో. చెడ్డవి చేస్తారు, ఎంతో అంత మంచి చేస్తారు. మీరేమి చేసినా దానికి చెందిన ప్రతిఫలాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి. చూడండి, ఉందా అక్కడ రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఏముంది? ఆయన ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మీరు సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతకండి, ఈ నిత్య జీవం వస్తారు. నిత్య జీవం కోసం మీరు వెతకడం మొదలెట్టండి. మీకు దేవుడు ఆయన కృపను మీకు అనుగ్రహిస్తాడు. ఆ బ్యాలెన్స్ కూర్చేటప్పుడు ఆ దానికి ఏసై పెట్టిన పేరు తెలుసా? ఏసై పెట్టిన పేరు న్యాయమైన త్రాసు. ప్రకటన గ్రంథంలో ఒకవేళ మీకు ఈ మాట కావాలంటే చూడండి, 20వ అధ్యాయం 11వ వచనం, 11-12 మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశ్రయుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటి చొప్పున తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ మీరు గమనించండి, ఆయన చేతిలో ఈ త్రాసు మనకు కనపడతాడు. అందరికీ తీర్పు తీర్చే దేవుడే. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ, మరి ధనికులు కానీ, సామంతులు కానీ, ఎవరైనా సరే గొప్పవాళ్ళు కానీ, మరి ధనికులు కానీ, సామంతులు కానీ, ఎవరైనా సరే తీర్పులోనికి రావాల్సిందే. మా చుట్టూ పలానాయన, లేదా మా డాడీ పలానా హోదాలో ఉన్నాడు, లేదా మా మమ్మీ చాలా ఇది అని ఎవరు చెప్పినా ఎటువంటి ఉపయోగం లేదు. అందువల్ల ప్రభు అంటాడు, ప్రియమైన వాళ్ళ తీర్పు దేవుడు తీరుస్తాడు.
చూడండి నాయన 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. మీరు చీట్లు వేసుకున్నా ఏం వేసుకున్నా తీర్పు దేవుని చీట్లు ఒడిలో వేయబడును. వాటి వలన తీర్పు యెహోవా. మీరు ఎలా వేసుకున్నా ఆ దాని వల్ల తీర్పు దేవుడే తీర్చాలి. నీవు తీర్పు తీర్చలేవు. అందువల్ల ప్రియమైన వల్ల ఆ పరిశుద్ధత మనలో ఉండాలి. ఉన్నా లేదా అని తీర్పు తీర్చేవాడు దేవుడు. కాబట్టి మందిరంలో మరి ఎలా ఉంటున్నాం, మందిరంలో మనం ఎలా దేవుని ఘనపరుస్తున్నాం, మనం ఏ రీతిగా ప్రభునామాన్ని హెచ్చిస్తున్నాం, ప్రభునామాన్ని హెచ్చిస్తున్నామా, దూషించడానికి మనమే కారణం అవుతున్నామా, మనం ప్రభువుని సంతోషపెడుతున్నామా, లేక ప్రభు యొక్క దుఃఖానికి కన్నీటికి మనమే కారణమైపోతున్నామా? ఎలా ఉన్నాయి మన జీవితాలు, ఎలా ఉన్నాయి మన బ్రతుకులు? మనం దేవుని ఘనపరిచే వారిగా ఉన్నామా, అవమానపరిచే వారిగా ఉన్నామా? ఏమిటి మన పరిస్థితి, ఏమిటి ఈ యొక్క జీవన విధానం అని మీరు ప్రశ్న వేసుకోండి. మీ మట్టుకు మీరే ప్రశ్న వేసుకోండి. ఒకసారి దేవుడు మాట్లాడే ప్రతి మాట మానవ జీవితాలకు అద్భుతమైనటువంటి మాటను కలుగు చేస్తుంది. అందువల్ల ప్రభు అంటాడు, నా బిడ్డలు, నా పేరు పెట్టబడిన వాడు నా గాయం రేపుతున్నారు, నా పరువు తీస్తున్నారు, నా కన్నీటికి కారణమవుతున్నారు, నా కన్నీటికి కారణమైపోతున్నారు. ఇర్మియా అంటాడు 13వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నట్టే, దేవుని ఆలయాన్ని వ్యాపార బిల్లుగా చేస్తున్నట్టే, దేవుని కన్నీటికి కూడా ఆయన బిడ్డలే కారణం అవుతున్నారట. 13:17 అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల ఈ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చును. ఈ గర్వాన్ని బట్టి ప్రభు చెప్పాడు, ఇది కాదు, ఇది కూడదు, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండకూడదు అని ప్రభు చెప్పాడు. చూడండి 15వ వచనంలో, చెవి యొక్కి విని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, గర్వపడకుడి. చెప్పలే, చెవి యొక్కి వినలే. చెప్పే ప్రతి మాట మీ చెవులు వినాలి. ఎక్కడో నేను విన్నాను వచ్చిన మాట, చెవులు ఎందుకు ఉన్నాయని తెలిసిన? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆడవాడికి 2, మగవాడికి 2 వేరే ఉన్నాయా? ఆడవాడు మగవాడు అని అనుకుంటున్నాం కాబట్టి ఏమనుకోదు, నేను విన్నది చదివింది చేశా. మగవాళ్ళు వినేటప్పుడు నిర్లక్ష్యంగా వింటారు, చెవితో వింటారు. ఆడవాళ్ళు 2 చెవులతో వింటారు, చెప్పే మాటల్ని 2 చెవులతో వింటారు, చాలా జాగ్రత్తగా వింటారు. మాట మిస్ అయితే మళ్ళా దొరకలేమని విన్నవాళ్ళు విన్నట్టుండరు. ఈ చెవులను చూసేస్తారు. ఇక్కడి నుంచి వింటారు, ఇక్కడి నుంచి అదే పంపలు ముంచేసేది, లేనిపో తగాదాలు తెచ్చేది. ప్రియమైన వాళ్ళ, అది దేవుని మాట విషయంలో చేయండి, 2 వినండి. ప్రియమైన వాళ్ళ, అది దేవుని మాట విషయంలో చేయండి, 2 వినండి, నోటితో సాక్ష్యం చెప్పండి. కానీ కాని మాటలు 2 చెవులతో విని ఈ నోటితో విడిచిపెట్టి ఏరుకొని ఆ గందరగోళం చేసుకోకండి. దేవుని వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి, 2 చెవులతో వినాలి. ఇట్ ఈస్ హెల్తీ మెసేజ్. దేవుని వాక్యం అంటే మనకి ఆత్మీయమైన బలాన్ని చేకూర్చే వాక్యం, మనలో ఉన్న దుఃఖాన్ని కన్నీటిని తుడిచివేసే వాక్యం, అది నీకు ఆరోగ్యదాయకమైన వాక్యం, ఆత్మీయంగా నేను బలపరిచే వాక్యం. అది విను 2 చెవులతో.
చెప్పు. విన్నవాళ్ళు ఆ సాక్ష్యం బట్టి మారుతారు, మార్పును పొందుతారు. కానీ లోక సంబంధమైన విషయాలు బహు జాగ్రత్తగా విని ఎదుటి వారికి ఆవేశం రేపే రీతిగా నీ మాటలు వాళ్ళ మధ్యలో వాడబడకూడదు. గమనించండి. అందుకే ప్రభు చెప్పాడు, చెవియొగ్గి వినండి, యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మజేయకమునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకమునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టి చూడగా ఆయన దాన్ని గాఢాంధకారము చేయకమునిపే మీ దేవుడైన యెహోవా మహిమ కలవాడని ఆయనను కొనియాడండి, ఆరాధించండి, హెచ్చించండి, ఘనపరచండి. అంతేకాని మీ గర్వాన్ని కనపరచకండి, మీ గర్విష్టి హృదయాన్ని తెలియజేయకండి. నేను ఏమి అనలేదు. నా పిల్లలు కొన్నిసార్లు పిల్లలకి తల్లిదండ్రులు భయపడతారు. ఈ రోజులు మరీ ఎక్కువ భయపడుతున్నారా? భయపడతారా? భయపడలేదా? ఇది నిజంగా భయపడుతున్నారు. కానీ మనం మన దేవునికి భయపడలేదు. అందుకే ఏమన్నా అంటే ఏమి అఘాయిత్యం చేసుకుంటారో, ఏమైపోతారో అనే ప్రేమ ఉందే, ఆ ప్రేమ మరలా గద్దించకుండా ఏడవడం అని చెప్తుంది. ఏడుస్తున్నాడు. ఎక్కడ ఏడుస్తున్నాడు? ఎదురుగా ఏడవలా. ఏస్తే నా కుమారుడు ఏమైపోతాడో, నా కుమార్తె ఏమైపోతుందో, నా బిడ్డలు అన్యాయం అయిపోతారేమో. ఈ మీద ఉన్న ప్రేమ అటువంటి ఆలోచనతో ఆయన ఆలోచింపచేస్తుంది. ఇంకా అందుకే ఆయన అంటాడు, ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడలా ఈ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా ఒగపోయిచు కన్నీరు విడిచుచు ఉండును. మీరు మాట విననందువల్ల మందిరంలో, సంఘంలో, సమాజంలో దేవుని మీరు ప్రేమించనందువల్ల, మీరు ఆయన మాట విననందువల్ల ఏమైపోతుందో ఈ మంద, ఈ సంఘం ఏమైపోతుందో, నేనేమైనా అంటే మీరు ఎలా బాధపడిపోతారో. యెహోవా మంద చెరపట్టబడినందున, సంఘం దేవునికి దూరమైపోతున్నందువల్ల, కాని మాటలు మాట్లాడుతున్నందువల్ల, సరిగా ప్రార్థనకు రానందువల్ల, సరిగా దేవుని వాక్యాన్ని చదవనందువల్ల, మీరు సరిగా ప్రార్థన చేయనందువల్ల, మీరు దేవునికి భయపడనందువల్ల ఆయన లోపలే ఏడుస్తున్నాడు. మరి మత్తయి సువార్తలో చెప్పాడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. మరి ఇప్పుడు ఏడుస్తున్నాడు? నీ క్రియలు ఆయన ఆనందింపదగేవిగా లేవు, ఆయన ఘనపరచబడేవిగా లేవు, ఆయనకు లోపడినట్టు లేవు, ఆయన సంతోషించే మాటలు ఏం మాట్లాడటం లేదు, నీ క్రియలేమి ఆయన ఘనపరచినట్టుగా లేవు. అందుకని ఏడుస్తున్నాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయనను అంతగా బాధిస్తూ ఉన్నా, అంతగా మనం వేధిస్తూ ఉన్నా, మనం ఏమనుకుంటామో, మనం బాధపడతామేమో అని ఆయన చాటున ఎంత ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమే మరణానికి కూడా దారితీసింది. మన మీద ఉన్న ఈ ప్రేమే ఆయన శిలువలో మరణించడానికి దారితీసింది. అందుకని ఆయన మందిరాన్ని పాడు చేయకండి. ఆయన మందిరం మన హృదయమే, ఆయన మందిరమో మన హృదయమే. ఎవడైనా ఆ మందిరాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు. కానీ తెగించి పాడు చేస్తే నువ్వేమైపోతావో అని ఆయన ఏడుస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో మీరు గమనించండి, 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు
దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని వినరా? ఇన్నిసార్లు మీరు వాక్యం వింటున్నారు కదా, ఇన్నిసార్లు మీరు పాటలు పాడుతున్నారు కదా, ఎన్నో కొన్నిసార్లు మీరు వాక్యం చదువుతున్నారు కదా, ఎంతో కొంత ప్రార్థన చేస్తున్నారు కదా, ఎంతో అంతో ప్రభుని ఆరాధిస్తున్నారు కదా. మీకు తెలియదా మీ హృదయం దేవుని ఆలయమని? మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా ఆలోచించారా? నా హృదయంలో యేసే నివసిస్తున్నాడు, నేను ఆయన నమ్మాను, మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, నా హృదయాన్ని ఆయన ఉండడానికి ఆయన నివాస స్థలంగా నేను ఇచ్చేశాను, ఇప్పుడు ఈ హృదయం నాది కాదు నా ప్రభుని అనే ఆ సోయ మనకుందా? లేకపోతే 17 వచ్చించారు. ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు అంటే మీరు పరిశుద్ధులై ఉన్నారు అంటున్నారు. మీరు పరిశుద్ధులైతే దేవుని ఆరాధించారు కదా. దేవుని మందిరాన్ని వ్యాపారులుగా ఎందుకు చేస్తున్నారు? మీ హృదయంలో ఎందుకు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ దాచుకుంటున్నారు? మార్కు అదే అన్నాడు, చాలాసార్లు చెప్తాను ఈ మాట. 7వ అధ్యాయం 21-22 వచనాల్లో 13 దుర్మార్గమైన కార్యాలు మన హృదయంలో ఉన్నాయట. అందులో ఏ ఒక్కటి ఉన్నా హృదయం పాడైనట్టే. 13 ఉండనవసరం లేదు. ఏ ఒక్కటున్నా దేవునికి విరోధమే. ఏ ఒక్కటున్నా మా హృదయం అంతా దుర్గంధమే, దుర్వాసమే. ప్రభు ఉండడానికి వీలు లేని స్థలంగా మారిపోతుంది. ఆయన బాధ అంతా ఏంటంటే, ఇంకోసారి ఇర్మియా గ్రంథంలో పోతాం, 14వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏంటంటే, వారితో అంటే నా బిడ్డలతో నీవు చెప్పవలసిన మాట ఏంటి అంటే, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడించబడుచున్నది. కన్యక అంటే ఏ పాపము ఎరగనిది, ఏ దోషము లేనిది, శరీర సంబంధమైన ఎటువంటి మరణము అంతనిది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనును అని మరి విషయంలో ప్రభు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో అటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ స్త్రీ కన్య అంటే వర్జిన్, ఏ పాపం ఎరగనటువంటి. అలాంటిది ఏమైపోయిందంటే, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందినది. అంటే ఎవరికి చెప్పుకోలేనంత పాపంలో పడిపోయింది, ఎవరికి చెప్పుకోలేనంత ఉపద్రవం, ఘోరం, గాయం, ఘోరమైన గాయం ఆ కన్యకి కలిగింది. అందువల్ల నేనేం చేస్తానంటే మందలించలేదు, తిట్టలేదు, నేను ఆమె ఏమీ గసులుకోలేదు, ఆమె పనిష్మెంట్ ఏమీ ఇవ్వలేదు. నేనే ఆ పనిష్మెంట్ ఏంటో పొందుతున్నాను. ఏమంటా? దివారాత్రము మానక నాకు కన్నుల నుండి కన్నీరు. ఈ వరుసలో మనం ఉంటే చాలా భయంకరం. మనల్ని బట్టి దేవుడు ఘనపరచబడాలి కానీ అవమానపరచబడకూడదు. మనల్ని బట్టి దేవుడు హెచ్చించబడాలి కానీ ఆయన దూషించబడకూడదు. ఇది ప్రభు మనకి తెలియజెప్పేటువంటి మాట. కన్నీరు కారుస్తున్నాడు అని ఆయన కన్నీటిని మనకి వివరిస్తున్నాడు. ఇర్మియానే ఇంకో చోట కూడా ఇలాంటి సందేశమే నాకు ఇస్తానన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గుర్చి, హతమైపోయారు, అపవాది చేతులు చచ్చిపోయారు, అపవాది వాళ్ళని బంధించేశాడు, నాకు దూరం చేసేశాడు, వాళ్ళు ఆత్మీయంగా బ్రతకడం లేదు, పాపంలో చచ్చిపోయారు. అవ్వా
ఈ పండు తిన్న క్షణాన మీరు మరణిస్తారు అని సాఫ్ట్ గా చెప్పలా. మీరు చస్తారు. మరణం అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. నువ్వు చస్తావు అంటే అది చాలా పవర్ఫుల్ గా, తీవ్రత, డెన్సిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మరణము, డెత్. అటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపవాది వీళ్ళని చంపేశాడు. అపవాది చేతిలో హతులైపోయారు, మరణించేశాడు. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రులు కన్నీరు విడిచుచు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను. వేదన తండ్రిగా మన ప్రభువుగా మన ముందు ఉంచుతున్నాడో మీరు గమనించండి. ఎంత భయంకరమైన స్థితికి మనం దిగజారిపోతున్నామో మీరు గమనించండి. లోకం అదే మార్గంలో ప్రయాణం ఉంటుంది. లోకం అదే పరిస్థితిలో దాగి ఉంది. అదే పరిస్థితిలో లోకం ఉంది అని ప్రభు ప్రియమైన వాళ్ళరా మనతో మాట్లాడుతున్నాడు. ఇక నేను ముగిస్తాను. చెప్పుకుంటే తెలుసు చాలా విషయం చెప్పచ్చు. ఇంకో విషయం ముగించేస్తాను. దేవుని ఇల్లు వ్యాపార బిల్లుగా మనం చేయకూడదు. ఆ ఇంటిలో మనం చచ్చిన శవాలుగా ఉండకూడదు. ఆ ఇంటిలో దుర్భాషలు ఆడకూడదు. ఆ ఇంటిలో దేవుని ఘనపరిచే బిడ్డలుగానే ఉండాలి, కానీ ఏవి కాని పనులు చేయకూడదు. ఎందుకంటే ఆయన నేత్రం వాటిని చూస్తుంది. ఆయన అడిగినప్పుడు లెక్క అడిగితే సమాధానం చెప్పాలి. కాబట్టి మన విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన కన్నిటికి మనం కారకులము కాకూడదు. ఆఖరిగా ఇర్మియా గ్రంథంలోని 5వ అధ్యాయము 25, 26 వచనాలు చూసి మనం ముగించుకున్నాం. మీకు మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటకాండ్రు పొంచి ఉండునట్టు వారు పొంచి ఉండు. వారు గోరులు పెట్టుదురు. మనుషులను పట్టుకొందురు. పంజరము పెట్టలతో నిండి ఉండినట్లు వారి ఇల్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు కుడి కలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్చుటకు రానియ్యరు. ఇది ఈ పనులు చేస్తున్నారు. ఈ పనులు చేస్తున్నారు. ఈ కలవ దినాల్లో ఇటువంటి పనులే ఎక్కువ జరుగుతున్నాయి. 30 ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగూ జరుగుటకు నా ప్రజలకు ఇష్టం. దాని ఫలము నొందినప్పుడు మీరు ఏమి చేయదు? ఫలం ప్రతిఫలం. అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే పనిష్మెంట్. ఎంత ప్రేమన్నా, ఎంతగా ప్రభువును ప్రేమించినా తుదకు దాని గోల్ పనిష్మెంట్. దేవుని మనసులు కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, ఉన్నాయా? సాఫ్ట్గా లేదు. నా కుమార్తె నిన్న ఆ స్త్రీ విషయంలో, అమ్మా నీ విశ్వాసమా, ఎంత సాఫ్ట్గా మాట్లాడాడు, ఎంత ప్రేమ కనపరిచాడు, ఎంత ఆయన గుండె మరి ఏం చెప్పాలి, వేదంతో నిండిపోతే ఇప్పుడు ఈ రోజు మనతో మాట్లాడే మాట ఆయన గుండె ఆయన ఎంతగా వేదన చెందుతున్నాడో మనం గమనించాలి. మందిరాన్ని పాడు చేస్తున్నారండి.
మందిరాన్ని బాగు చేస్తాడు. అది ఫిజికల్గా ఉన్న బిల్డింగ్స్ పక్కన పెట్టండి, ఫిజికల్ స్ట్రక్చర్స్ పక్కన పెట్టండి. మన ఆత్మ సంబంధమైన ఆలయాన్ని దేవుడు మాట్లాడు. మన హృదయం దేవుని యొక్క ఆలయం. అందుకనే ఆయన సర్వాంతర్యామి అన్నాడు. అంటే ప్రపంచ నలుమూలలో ఎక్కడ ప్రభువును తలుచుకున్నా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఆమ్ని ప్రెసెంట్, సర్వాంతర్యామి. ఎవరు ప్రార్థించినా వారిని దర్శించే దేవుడే. ఎవరు విజ్ఞాపన చేసినా వారిని ఓదార్చే దేవుడే. అన్ని ప్రాంతాలలో, అన్ని స్థలాల్లో, అన్ని వేళలలో ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆత్మరు. అటువంటి ప్రభు మన దేవుడు. అటువంటి పరిశుద్ధునికి మన హృదయం సమర్పించుకున్నాం. ఎందుకు? మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు కనుక. ఆ పరిశుద్ధుడు తన స్వరక్తాన్ని మన కొరకు చిందించి ఆ కలువరిలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తిరిగి పునరుద్ధరణై దైవాత్మతో దైవశక్తితో నింపబడడం వల్ల ఆ ఆత్మ మనలో కార్యం జరిగించడానికి మనల్ని పవిత్రపరిచాడు, మనల్ని పవిత్రుడిగా చేశాడు. ఆయన పవిత్రత, పరిశుద్ధత మనకిచ్చాడే. ఇప్పుడు మనం పరిశుద్ధం. అదే మనం చెప్పాను యోహాను సువార్త 15:3 నేనిప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఆయన మాటే పవిత్రం. అలాంటి దేవుడు అంత మాట్లాడుతున్నాడు. మనం సరిదిద్దుకున్నాం. ఎక్కడైనా ఏదైనా దేవుడికి అవమానకరమైన స్థితి మనవరం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళడం, ఆయన సన్నిధిలో మన జీవితాన్ని సరిచేసుకుని ఆయనకు మనం సమర్పించుకుంటాం. అటువంటి ఆత్మీయత, అటువంటి ఆత్మీయ ఆనందం ప్రభు పొందినట్టు కన్నీరు విడవకుండా మన నిమిత్తం సంతోషించేవాడు. మన ప్రభుని మనం కనపరచుకున్నాం, మన ప్రభుని మనం హెచ్చించుకున్నాం. అటు దీవెన, అటు ఆశీర్వాదాలు ప్రభు దగ్గర మనం పొందుకున్నాం. అటువంటి ఆత్మీయత ప్రభు మనందరికీ అనుగ్రహించింది.